Welcome to SB News. ఎండలు తీవ్రతరం కారణంగా వడదెబ్బకు తమ కుమారుడు మృతి చెందాడని తల్లి ఆవేదన. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈసం భిక్షపతి. వయసు సుమారు 28 సంవత్సరాలు. అతనికి తల్లి, భార్య, 2 కుమారులు ఉన్నారు. తండ్రి గతంలోనే మరణించడం జరిగింది. ఈ విషాదంలో తల్లి, భార్య, 2 పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా ఉన్న భిక్షపతి మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అమలుతున్నాయి. అనంతరం వారి యొక్క అక్క, తల్లిని మరణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం పోస్టు మార్టానికి పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడదెబ్బకు మరణిస్తే వారి కుటుంబానికి 4 లక్షలు ఇస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటన చేశారు. వెంటనే వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. బండి కావాలి అయితే మల్తురుకోలు అబ్బాయి ఫోన్ చేస్తే 7:30 కల్లా వచ్చేసిండు. ఇక్కడికి దాల్గొండ దాటమే నాకు కళ్ళు కనపడట్లేవు అన్నాడట. ఇక అక్కడ పోయినాక నిన్నే పోయిందన్న అవస్థ బాగా అక్క బతకలేనన్నాడు. నాకు ఒకటే మాట చెప్పి ఇక మళ్ళీ 2వ ఫోన్ చేస్తే ఎత్తట్లేడు. అస్సలు చేత కట్టలేదు. 2సారి చేసిన వాళ్ళ అమ్మకే తెలిసి ఉంటుంది. అది నాకు ఊరికెళ్ళండి వరంగల్ ఇల్లందు కానీ అదే నేను ఆఫీస్కి పోవాలంటే నన్ను తీసుకొచ్చి నేను ఆఫీస్కి పోయినా ఉన్నాడు మరి సెంటర్కి దెబ్బ తిన్నాను. నేను తూరు బాకలు ఉన్నా మళ్ళీ వచ్చిండాం. ఇక పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు. ఇప్పుడు ఒకరేనా కొడుకు? ఎందుకు రావట్లేడు అని మేము అనుకుంటాను. నా పేరు ముక్తి సత్యం, గుండాల ఎంపీపీని. ఈరోజు రోళ్లగడ్డ గ్రామంలో ఈసం భిక్షం వడదెబ్బతో చనిపోవటం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే రోజు ఆయన పొద్దున్న లేవగానే ఉపాధి హామీ పని రోజు చేస్తున్నటువంటి వారం రోజుల నుంచి ఉపాధి హామీ పనికి వెళ్తున్నాడు. అట్లాగనే వాళ్ళ అమ్మని గుండాల తీసుకుపోయి ఆఫీసులో దింపి వస్తున్నటువంటి క్రమంలో వడదెబ్బ ఎక్కువయ్యి చనిపోవటం అనేటువంటి జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి ఆ కుటుంబం చనిపోవటం మూలాన ఆయనకు తండ్రి కూడా లేడు. ఆ కుటుంబానికి ఈయనే దిక్కు. వాళ్ళ అమ్మని చాదాలి, ఈయన కుటుంబాన్ని చాదాలి. టోటల్గా కుటుంబం మొత్తం కూడా ఆయనే చాదాల్సినటువంటి బాధ్యత. అట్లా ఇద్దరు ఏదైతే ఉన్నారో ఆ కుటుంబ యాజమానులు ఇద్దరు కూడా చనిపోవటం అనేటువంటిది జరిగింది. వాళ్ళ అమ్మ రోడ్డున పడ్డది. అట్లాగే ఇప్పుడు భిక్షం భార్య, బిడ్డలు కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటిది. దానికి వెంటనే ప్రభుత్వం ఇమీడియట్లుగా ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. వడదెబ్బకు చనిపోయినటువంటి కుటుంబానికి 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.